అంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు అబ్బాయి అమ్మాయి అవసరం లేదు, కానీ బిడ్డ పుడితే చాలు అనే ఆప్షన్ లో చాలా మంది ఉన్నారు మేడం. ఎంతో మంది ఎన్నో దేవుళ్ళని మొక్కడం, వాళ్ళని చూడడం, వీళ్ళని చాలా అవుతున్నాయి, కానీ వాళ్ళకి కనీసం ఒక్క బిడ్డ కూడా పుట్టడం కష్టమైపోయింది. కానీ ఉన్న వాళ్ళేమో దాన్ని తీసేసేయాలా లేదంటే అవసరం లేదు అని అనుకుంటున్నారు. కాకపోతే మనం ఇంకా ఏ విధానంలో చెప్పొచ్చు మేడం? అంటే లీగల్ గా ఎన్ఫోర్స్ చేయడం కంటే సొసైటీలోనే ఆ వాల్యూస్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ఎడ్యుకేషన్. అండ్ దిస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక 20 years కంటే ముందు కంటే చాలా బెటర్. ఎందుకంటే ఈ సిటీలో ఎస్పెషల్లీ ఇద్దరిని ఈక్వల్ గా ట్రీట్ చేయడం టు సమ్ ఎక్స్టెంట్ స్టార్ట్ అయింది. అండ్ ఐ హావ్ ఆల్సో సీన్ మెనీ వర్కింగ్ ఉమెన్ దే హ్యావ్ కమ్, మాకు ఇప్పుడు డాటర్ కావాలి, ఫస్ట్ చైల్డ్ అయినా వీ వాంట్ ఏ డాటర్, ఇట్ ఈస్ గుడ్ వీ హ్యావ్ ఏ డాటర్ అని. ఐడియల్లీ మేము ఏది చెప్పం, కానీ సో ఆ అవుట్లుక్ వాళ్ళకి చేంజ్ అవడం వల్ల ఐ థింక్ slowly అయితే with the education and women are also getting educated, they are also not financially dependent on anyone. ఇప్పుడు సపోజ్ మెన్ ప్రెషర్ చేసినా విమెన్ ఎలా ఉన్నారంటే మేము కానీ పెంచుకుంటాము ఆడపిల్లల్ని. నేను ఒక ఆడపిల్లనే కదా, ఒక ఆడపిల్ల లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ప్రపంచం అంతా? లేదు కదండి. ఎవ్రీ మదర్ ఈజ్ ఎ లేడీ, ఎవ్రీ సిస్టర్ ఈజ్ ఎ లేడీ, ఎవ్రీ వైఫ్ ఈజ్ ఎ లేడీ, ఎవ్రీ డాటర్ ఈజ్ ఎ లేడీ.